నమస్తే వెల్కమ్ టు టీజీ5 న్యూస్ నేను రాణి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం హరే కృష్ణ నామస్మరణతో అంబర్పేటలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర కుషాయిగూడలో మాంగళ్య గ్రాండ్ ఎగ్జిబిషన్ కు అనసూయ సందడి జీవో 550 అమలు చేసి మెడికల్ సీట్ల మ్యాట్రిక్స్ సవరించాలి నల్గొండలో పోక్సో కేసులో పోలీస్ కానిస్టేబుల్ కు అరెస్ట్ బీఆర్ఎస్ మాయమాటలు నమ్మొద్దన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉచిత విద్య వైద్యంపై విమర్శలు తగవు అంబర్పేట్ పటేల్ నగర్ లో భక్తి పారవశ్యం నెలకొంది. ఇస్కాన్ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ పూరి జగన్నాథ స్వామి రథయాత్రలో వందలాది మంది భక్తులు పాల్గొని హరే కృష్ణ హరే రామ నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. నరేంద్రనగర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ఈ రథయాత్రలో భక్తులు ఉత్సాహంగా రథాన్ని లాగుతూ స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా నిర్వాహకులు నరేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జగన్నాథ స్వామి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ నాయకులు శ్రావణ్, ప్రదీప్, సురేష్ తో పాటు పలువురు భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. Krishna Krishna Hare 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 Ram 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare Krishna Krishna Hare 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 Ram 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 Hare 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 Krishna Hare Krishna Hare Ram Hare Ram Hare Krishna Hare Krishna 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 Hare 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 Ram Jai Jagannath Swami Jai Jagannath Jai Jagannath Jai Jagannath Jai Jagannath Swami Jai Jagannath Jai Jagannath Jagannath Swami Jai Jagannath Jai Jagannath Jai Jagannath Jai Jagannath Jagannath Swami Nayana Padagami Nayana Padagami Bhava Tumne Jagannath Swami Nayana Padagami Nayana Padagami Bhava Tumne Jagannath Swami Nayana Padagami Nayana Padagami Bhava Tumne Nayana Padagami Bhava Tumne Jagannath Swami Nayana Padagami Nayana Padagami Bhava Tumne Jagannath Swami Nayana Padagami Nayana Padagami Bhava Tumne Jagannath Swami Nayana Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna అందరికీ ముందుగా జగన్నాథ రథయాత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనం దేశవ్యాప్తంగా చూస్తున్నాం. తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా ఈ యాత్ర అనేది కొనసాగుతుంది. జగన్నాథ రథయాత్ర ఇస్కాన్ వారి సౌకర్యంతో ఈ రోజు మేము నరేంద్రనగర్ నుంచి అంబర్పేట్ డివిజన్ లోని నరేంద్రనగర్ నుంచి మేము ర్యాలీగా బయలుదేరడం జరిగింది. ఇది
ఇస్కాన్ వారి ఆధ్వర్యంతో బజరంగ్ దళ్ వారి శ్రవణ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి నిర్వహిస్తున్నాము. ఏ పార్టీలకు సంబంధం లేకుండా ఏదైతే మన సంస్కృతి ఉందో దాన్ని కాపాడుకోవాలనే ఒక ఉద్దేశంతో మొట్టమొదటిసారి ఇక్కడ మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ప్రజల విశేషణ స్పందన చూస్తుంటే ఇంకా ఎన్నో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలనే కోరిక మాకు పుడుతుంది. అలాగే ఏదైతే బజరంగ్ దళ్ కానివ్వండి లేదా ఇస్కాన్ వారు కాదు ఏవైతే ఇంకా వేరే ప్రోగ్రాంలు తీసుకోవాలని మీరు అనుకుంటే మేము బస్తీ వాసులుగా నరేంద్ర నగర్ బస్తీ వాసులుగా మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాము. ఏ పార్టీలకు సంబంధం లేకుండా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న మన ఏరియాలోకి దేవుడు వస్తే చిన్న చిన్న గల్లీలోకి దేవుడు వస్తే ప్రజల ఆనందం ఎట్లా ఉంటుందో అనేది మనం ఇప్పుడు కళ్ళారా ఇక్కడ చూస్తున్నాము. మీరు మహిళలను చూస్తున్నారు, చిన్న చిన్న యువకులను చూస్తున్నారు, తర్వాత యూత్ ని చూస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇది మా పండుగ అని ఇక్కడ పాల్గొంటున్నారు. మా పండుగ అని ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మీ పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ఈ జగన్నాథ రథయాత్రలో మీరు అక్కడ చూసుకోవచ్చు. ఒకసారి ఆట పాటలతో ఎంతో ఘనంగా ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే ఇస్కాన్ వారికి, అలాగే బజరంగ్ దళ్ వారికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ధన్యవాదాలు. హైదరాబాద్ కుషాయిగూడలో ప్రముఖ బుల్లితెర యాంకర్ నటి అనసూయ సందడి చేశారు. శ్రీలక్ష్మి కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన మాంగళ్య గ్రాండ్ ఎగ్జిబిషన్ ను ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక ఎగ్జిబిషన్ లో భారీ డిస్కౌంట్లు, బంపర్ ఆఫర్లతో వివిధ రకాల వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనసూయ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆషాఢ మాసంలో కుషాయిగూడలో మాంగళ్యవారి గ్రాండ్ ఎగ్జిబిషన్ సేల్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మంగళకరమైన షాపింగ్ మాల్ మాంగళ్య అని, మన్నికకు నాణ్యతకు మారుపేరు మాంగళ్య షాపింగ్ మాల్ అని అన్నారు. మేడం ఇక్కడ ఓకే అమ్మా కొంచెం ఇంటికి చెప్తాను బాబు తర్వాత అమ్మా ఎందుకు ప్రారంభించామనంటే హైదరాబాద్ సికింద్రాబాద్ 15 స్టోర్లు ఉండగా కూడా ఈ ఎగ్జిబిషన్ సేల్ పెట్టడం రీజన్ ఏంటంటే అక్కడ ప్రజలు అంటే హైదరాబాద్ ఎంత పెద్దగా ఎస్టాబ్లిష్ అవుతుందో దానికి తగ్గట్టుగా ఏరియా పెరిగిపోయింది. ఏ ఏరియాకి ఏ షాపులు రావాలన్నా గంటలు అవుతుంది. కాబట్టి మేము ఈ ఎగ్జిబిషన్ ద్వారా ప్రతి ఇంట్లో మాంగళ్య వస్త్రాలు ఉండాలని చెప్పని మేము ఈ ఎగ్జిబిషన్ సేల్ మేము ఏర్పాటు చేసినాము. ఇవాళ ఏ పండుగ వచ్చినా కానీ మాంగళ్య వస్త్రాలతో మా ఆలోచన. ఎందుకంటే మేము లాస్ట్ 1945 నుంచి మా పరం ఉన్నదండి, మా జాయింట్ ఫ్యామిలీ. ఇవాళ ప్రజలకు మనం ఎంత చెరువుగా ఇస్తే ప్రజలు మమ్మల్ని అంత ఆదరిస్తారనే మాకు ఆ కాన్సెప్ట్ మేము అది నమ్ముకున్నాం. కాబట్టి ఇవాళ ప్రజలు కూడా మమ్మల్ని ఇవాళ మా దగ్గరకు వస్తున్నారు. మీ అందరికీ కూడా మీడియా మిత్రులందరికీ ఎరికే, ప్రజలకు కూడా ఎరికే. ఇవాళ హైదరాబాద్లో కూడా 15 స్టోర్లు చేయగలిగినాము. ఇంత కాంపిటీషన్ అని అనుకోకుండా వాళ్ళందరినీ మించి మా కాంపిటీషన్ అనేది ఏం లేకుండా మేము ఈ వ్యాపారం చేయగలుగుతాం. మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. ఈరోజు మన శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ సెంటర్ కుషాయిగూడ రోడ్ లో ఈ
ఈసీఐలో మాంగళ్య షాపింగ్ మాల్ వారి మాంగళ్య మెగా ఎగ్జిబిషన్ సేల్ 19 జూలై 2026 ఈరోజు స్టార్ట్ అవుతుంది. రానున్న వారం 10 రోజుల్లో మెగా ఎగ్జిబిషన్ సేల్ ఫ్రమ్ మాంగళ్య. మన ట్విన్ సిటీస్ సికింద్రాబాద్, హైదరాబాద్ అండ్ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఈ ఆఫర్స్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. 49 రూపీస్ నుంచి పిల్లోస్ అండ్ లాట్ ఆఫ్ ఫర్నిషింగ్స్ కూడా ఉన్నాయి. అలాగే ఫ్యామిలీ మొత్తానికి కావాల్సిన అన్ని రకాల లేటెస్ట్ కలెక్షన్. సేల్ అంటే ఊరికే ఓల్డ్ స్టాక్ పెట్టారు అనుకునేరు, కానీ లేటెస్ట్ స్టాక్ తీసుకొచ్చారు. ఈ మెగా ఎగ్జిబిషన్ సేల్కి ఏంట్రా నీకు ఇంకా చాలా స్టాక్ లేటెస్ట్ ట్రెండ్స్ తోటి, లేటెస్ట్ కలెక్షన్స్ తోటి దాచించాం మేము. సో మీరు త్వరగా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఇంకా లేటెస్ట్ ఫ్యాషన్ కూడా ఉంటుంది. ఇదే మా ఆహ్వానం టు ద ట్విన్ సిటీస్ అండ్ ఆల్సో చుట్టుపక్కల వాళ్ళందరికీ. మాంగళ్య మెగా ఎగ్జిబిషన్ సేల్ శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ సెంటర్లో ఈసీఐ. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జీవో నెంబర్ 550ను వెంటనే అమలు చేసి రాష్ట్రంలో మెడికల్ కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు సీట్ల మ్యాట్రిక్స్ను సవరించాలని రాజ్యసభ సభ్యుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెరిట్తో ఎంపికైన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులను ఓపెన్ కేటగిరీలోనే పరిగణించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసినప్పటికీ తెలంగాణలో అమలు కావడం లేదని ఆయన ఆరోపించారు. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం జీవో నిబంధనలు పాటించడం లేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు మెడికల్ అడ్మిషన్లు చేపట్టాలని కోరారు. 114 జీవోను వెంటనే రద్దు చేయాలి. అమలు చేయాలి. 550 జీవోను వెంటనే అమలు చేయాలి. రిజర్వేషన్ల పరంగా 550 జీవోను వెంటనే అమలు చేయాలి. అమలు పరచాలి. రిజర్వేషన్ల పరంగా 550 జీవో. మెడికల్ కౌన్సిలింగ్ సాంప్రదాయానికి సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఒక కొత్త జీవో 114 తెచ్చారు. అంతకుముందు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 550 జీవో తెచ్చి అమలు చేసుకుంటూ వచ్చారు. దానికి విరుద్ధంగా కొందరు అధికారులు రిజర్వేషన్ వర్గాలకు వ్యతిరేక దృష్టితోటి దాన్ని మార్చి 114 జీవో, 113 కాదు, 114 జీవో తెచ్చారు. దాని మూలంగా ఎవ్రీ ఇయర్ 300 మందికి రిజర్వేషన్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే తక్కువ సీట్లు, ఈసారి దాదాపు 800 సీట్లు పెరిగినాయి. ఇంకా ఎక్కువ మందికి అన్యాయం జరిగే అవకాశం ఉంది. అందుకే నేను ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహను 2 సార్లు కలిసి ఈ జీవో తప్పుంది, ఇది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం, మండల్ కమిషన్ తీర్పు విరుద్ధం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేక జీవోలు ఇష్యూ చేసింది, దానికి విరుద్ధం. ఈ విరుద్ధమైన జీవోని మీరు ఎట్లా అమలు చేస్తారని చెప్తే మొత్తం చదివాడు ఆయన. అవును, తప్పులు చేస్తున్నారు మా వాళ్ళు, నేను దీన్ని సరి చేస్తా అన్నారు. అక్కడ ఒక ఆమె ఉంది, క్రిస్టోఫర్ అని, ఏం పేరు, క్రిస్టియానా, ఆమె కావలసి ఈ జీవో రాకుండా వెలుగులోనే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో 550 జీవో అమలు చేస్తున్నారు. అది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వచ్చిన జీవో. వీళ్ళు మాత్రం ఆ జీవోను మార్చి కొత్త జీవో తెచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అన్యాయం చేస్తున్నారు. అందుకే వెంటనే ప్రభుత్వం సరిదిద్దుకోవాలి. సరిదిద్ది దీని మీద ఆ పాత జీవో 550 ప్రకారం ఇవ్వాలి. జీవో ఉద్దేశం ఏమిటిదంటే మెరిట్లో వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఓపెన్ కాంపిటీషన్లోనే ఇవ్వాలి. 2వ స్లైడింగ్, 3వ స్లైడింగ్ అయితే కూడా సీట్ మెట్రిక్స్లో ఆ విధంగా కంప్యూటర్లో అడ్జస్ట్ చేస్తారు. ఆ విధంగా కాకుండా మొదటిసారి సీట్ మెట్రిక్లో వచ్చిన వాళ్ళను 2వ స్లైడింగ్, 3వ స్లైడింగ్లో మార్చడం లేదు. దీని మూలంగా ఆప్షన్ తోటి కాలేజీ మార్చుకున్నా, కోర్సు మార్చుకున్నా సీట్లో దీనివల్ల రిజర్వేషన్ వర్గాలకు అన్యాయం జరుగుతుంది. ఓపెన్ కాంపిటీషన్లో హైయెస్ట్ మార్క్ వచ్చిన వాళ్ళను ఓపెన్ కాంపిటీషన్గా ట్రీట్ చేయాలి. అది రాజ్యాంగం యొక్క స్ఫూర్తి, రిజర్వేషన్ల యొక్క స్ఫూర్తి. ఆ విధంగా కాకుండా మెరిట్లు వచ్చిన వాళ్ళను కూడా రిజర్వేషన్లో భర్తీ చేయడం వల్ల ఈ వర్గాలకు అన్యాయం జరుగుతుంది. దీన్ని వెంటనే సరిదిద్దాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. లేని పక్షం లోపల
ఇప్పటికే మంత్రి గారికి చెప్పాను, ఆయన కూడా రిజర్వేషన్ వర్గానికి చెందిన వ్యక్తి, నాయకుడు. మరి 1-2 సార్లు చెప్పాం. ఇప్పుడు మెడికల్ కౌన్సిలింగ్ తొందర లోపల 10-15 రోజుల్లో జరగబోతుంది కాబట్టి ఈలోగా జీవో మార్చాలి. పాత సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వచ్చిన జీవో ఏదైతుందో 550 ప్రకారమే రిజర్వేషన్లను భర్తీ చేయాలి. లేకపోతే ఈ వర్గాలకు 300కు పైగా సీట్లు దక్కకుండా పోయి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ విషయం లోపల ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే అమలు చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమించవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తారు. నల్గొండలో ఓ బాలికను వేధించిన కేసులో గుర్రంపోడు పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ అరెస్టు కావడం సంచలనంగా మారింది. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. నిందితుడిపై గతంలోనూ ఇలాంటి ఆరోపణలు ఉన్నట్లు సమాచారం వెలుగులోకి రావడంతో పోలీసు శాఖ పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై ప్రజా సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ చేస్తున్న మాయ మాటలను రైతులు, ప్రజలు, యువత నమ్మవద్దని ఆయన పిలుపునిచ్చారు. పంటలకు సాగునీరు అందించేందుకు తాను నిత్యం అధికారులతో సమన్వయం చేస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ లక్ష్యమని, సాగునీటి సమస్య పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రతిరోజు నేను అదే ప్రయత్నంలో ఉన్నాను. ప్రతిరోజు అధికారులతో అవసరం అనుకుంటే మంత్రి గారితో మాట్లాడుతున్నాను. నియోజకవర్గంలో ఏ మేరకు వెళ్ళితే ఆ మేరకు సాగునీరు అందించాలని తపనతో సంకల్పంతోనే నేను ఉన్నాను. కాకపోతే పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిందిగా ప్రజలను, రైతులను, యువతను కోరుతున్నాను. బీఆర్ఎస్ యొక్క మాయమాటలు నమ్మొద్దు, మోసపోవద్దు, ఆగకపోవద్దు అని చెప్పి చెప్పేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఉచిత విద్య, ఉచిత వైద్యం అంశాలపై విమర్శలు చేసే వారిపై తీవ్ర స్థాయిలో స్పందించింది. కాంగ్రెస్ నాయకులు అవినీతి సొమ్ము తినడం మానేస్తే రాష్ట్ర బడ్జెట్తోనే ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించడం సాధ్యమవుతుందని పేర్కొంది. ప్రతి పౌరుడికి మెరుగైన విద్య, వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని వెల్లడించారు. ఉచిత వైద్యం ఎంత పెద్ద హాస్పిటల్కి పోయినా, ఎంత పెద్ద రోగమైనా, మన తెలంగాణలో ఏ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా ఉచిత వైద్యం ఖచ్చితంగా మన కుటుంబంలో ప్రతి ఒక్కరికి మీ ప్రభుత్వమే దగ్గరుండి కడతది. నేను ఈ 2 మాటలు చెప్పగానే అన్ని పార్టీలలో మొగోళ్ళే ఉన్నారు కదా, అన్ని పార్టీలలో అన్నలే ఉన్నారు, తండ్రులే ఉన్నారు. వాళ్ళందరూ నా మీద పడిపోయారు. యాడికెళ్ళి ఇస్తావు, పైసలు ఏడున్నాయి అంటారు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, మీరు తిండి బంద్ చేయండి, మీరు అవినీతి సొమ్ము తినడం బంద్ చేయండి. పేదవాళ్లకు విద్య వస్తుంది, పేదవాళ్లకు వైద్యం కూడా వస్తుంది. నేను లెక్కలేసి చూపిస్తా, ఉట్టిగా మాట్లాడేదాన్ని కాదు. నేను చదువుకున్న దాన్ని దేవుడి దయ వల్ల. ఒకప్పుడు మా అమ్మ కలగన్నది పట్టుబట్టి నన్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేస్తే ఆమె దయతో అమెరికా దాకా పోయి చదువుకొని వచ్చిన. ఆ తెలివితేటలతోనే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న బడ్జెట్, ఇప్పుడున్న బడ్జెట్ తోనే ఉచిత విద్య ఇవ్వచ్చు, ఉచిత వైద్యం ఇవ్వచ్చు. మీరు టీఆర్ఎస్ పార్టీని గెలిపించండి, ఈ 2 నేను ఇచ్చి చూపిస్తా. మధుమేహం కారణంగా కాళ్లను పూర్తిగా తొలగించాల్సిన పరిస్థితి ఎదుర్కొన్న 81 ఏళ్ల వృద్ధుడికి వైద్యులు అత్యాధునిక చికిత్స అందించి కాలును కాపాడారు. వరంగల్ జిల్లాకు చెందిన ఈ వృద్ధుడికి కాలి వేళ్లలో గ్యాంగ్రీన్ రావడంతో నిర్వహించిన వైద్య పరీక్షల్లో ప్రధాన ధమనిలో తీవ్ర అడ్డంకి ఉన్నట్లు గుర్తించారు. అనంతరం నిపుణుల బృందం ఫెమోరో పాప్లిటియల్ బైపాస్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి గ్యాంగ్రీన్ కు గురైన వేలిని మాత్రమే తొలగించి కాలుకు రక్త ప్రసరణను పునరుద్ధరించింది. దీంతో కాలును పూర్తిగా తొలగించే అవసరం తప్పింది. ప్రస్తుతం వృద్ధుడు వేగంగా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. డాక్టర్ రంజిత్, వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్, యశోద హాస్పిటల్స్, మలక్పేట్. సో మన పేషెంట్ భద్రయ్య గారికి కాళ్ళల్లో తొడ రక్తనాళం కంప్లీట్గా మూసుకుపోవడం జరిగింది. ఇనీషియల్గా బెలూన్ పెట్టి ఓపెన్ చేయడానికి ప్రయత్నించాము, అది సక్సెస్ఫుల్గా ఓపెన్ అవ్వలేదు. అందుకే ఇమీడియట్గా బైపాస్ చేయాల్సి వచ్చింది. బైపాస్ అంటే మనకి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి తన రక్తనాళం తీసి తనకే వేయడము, కానీ ఆ తీసిన రక్తనాళం జాగలో మళ్ళీ పుండు మానకపోతే ఇబ్బంది అవుతుంది. ప్లస్ పెద్ద వయసు కాబట్టి ఆర్టిఫిషియల్ ట్యూబ్ తీసుకొని
తొడ దగ్గర ఒక 2 ఇంచులు, మోకాల దగ్గర ఒక 2 ఇంచులు చిన్నగా కట్ చేసి లోపల నుండి ఆ ఆర్టిఫిషియల్ ట్యూబ్ పాస్ చేసి ఆ బ్లాకేజ్ ఏదైతే ఉందో ఇక్కడ నుండి ఆ బ్లాకేజ్ ముందు నుండి కింద వరకు రక్త సరఫరా అనేది బైపాస్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇమీడియట్గా మనకు ఆన్ టేబులే రక్త సరఫరా అనేది పాదంలోకి వస్తుంది అనేది తెలిసింది. తర్వాత వెంటనే ఆ ఒక్క వేలు మాత్రం తొలగించి తర్వాత మనకు రికవరీకి కొంచెం టైం పట్టింది. ఎందుకంటే ఏజ్, షుగరు, బీపీ, కొంచెం బాడీలో ప్రోటీన్ తగ్గడము, ఇన్ఫెక్షన్, సెప్సిస్, క్రియాటినిన్ పెరగడము, ఇవన్నీ రీజన్స్ ఉండడం వల్ల కొంచెం డిలే జరిగింది. డిలే ఇన్ ద సెన్స్ రికవరీ అనేది డిలే అయిందే తప్ప మనం మొత్తానికి ఆయన కాలు కాపాడగలిగాము. వితిన్ 1 month లోపు ఆయన లేచి నడిచేలాగా చేయగలిగాము. సో మీకు ఈ కేసు ఇక్కడ ఇంతగా చెప్పడానికి రీజన్ ఏంటి అంటే కాళ్ళల్లో రక్త సరఫరా కానీ, చేతుల్లో రక్త సరఫరా కానీ, బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో రక్త సరఫరా కానీ బ్లాక్ అయితే కాలు కానీ చేయి కానీ తీసేయాల్సిన అవసరం లేదు. ఆన్ టైం వచ్చేస్తే కాలు కాపాడగలుగుతాము, చేయి కాపాడగలుగుతాము. కొందరికి అప్పుడప్పుడు మనం చూస్తుంటాం బ్లాక్అవుట్ అవుతూ ఉంటాయి. అంటే ఒక 2 సెకండ్లలో ఏమవుతుందో ఏం కనబడకుండా ఉంటుంది. సో అది కూడా ఒక సైనే అన్నమాట. అంటే బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో అక్కడక్కడ బ్లాక్స్ ఉన్నాయని తెలుస్తుంది. సో అది మనం ముందుగానే పసిగట్టి బ్లాక్ని తీసేస్తే ఫ్యూచర్లో పెరాలసిస్ వచ్చే ప్రాబ్లమ్ని కూడా మనం అరికట్టవచ్చు. ఇవే కాకుండా యాజ్ అ వాస్కులర్ సర్జన్ మనం ఏమేమి ట్రీట్మెంట్ చేస్తామంటే మనకి ఎక్కువగా నిల్చుని ఉండేవాళ్ళు లైక్ టీచర్స్ కానీ, ఇప్పుడు మన మీడియా వాళ్ళు కానీ, పోలీస్ ఆఫీసర్సే కానీ, నర్సింగ్ స్టాఫే కానీ ఎక్కువసేపు నిల్చునే వాళ్ళకి కింద నుండి పైకి వెళ్ళే రక్త సరఫరా అనేది ఆగిపోయి కాళ్ళల్లో నరాలు తేలి ఎక్కువసేపు నిల్చుంటే కాళ్ళు వాపులు వస్తాయి, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, పుండ్లు అవుతూ ఉంటాయి. సో దాన్ని కూడా ఏ కట్టు లేకుండా ఎండోవాస్కులర్గా ట్రీట్మెంట్ చేస్తే ఇమీడియట్ పోస్ట్ ప్రొసీజర్ పేషెంట్ కెన్ వాక్ అండ్ కాళ్ళు సేవ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ. ఇది మా స్వస్థలం. సో మా ఇల్లు ఇక్కడే హంటర్ రోడ్లో ఉంటుంది. సో చదువుకంతా ఇక్కడే. సో కానీ వర్క్ మాత్రం పాస్ట్ 3 years యశోద మలక్పేటలోనే చేస్తున్నాను. నేను డాక్టర్ రంజిత్ కుమార్ ఆనందాసు, యశోద హాస్పిటల్ మలక్పేట. నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ను. మాది నర్సంపేట. నేను 82 సంవత్సరాలు ఉంటాను. నాకు ఈ కుడికాలు 3వ వేలు కొద్దిగా వాసినాక ఇక్కడికి హన్మకొండ హాస్పిటల్కి వచ్చాను. అది కొద్దిగా కట్ చేశారు. ఆ తర్వాత నేను మొత్తం కాలు అదే చాలా బాధపడుతూ ఉండేవాడిని. అప్పుడు హైదరాబాద్ వెళ్ళండి, ఇక్కడ మీకు రక్త సరఫరా కావడం లేదు, ఆ నరం ఏదైతే ఉందో అది పనిచేయడం లేదంటే నేను యశోద హాస్పిటల్కి వెళ్ళాను మలక్పేటలో. అక్కడ రంజిత్ సారు నాకు డాక్టర్గా పనిచేశారు. దాన్ని ఆపరేషన్ చేసి తర్వాత రక్తనాళాన్ని ఇక్కడికి సరఫరా రక్తం అయ్యేటట్టుగా చేసి నాకు వచ్చేశారు. దాంతో నేను ఇప్పుడు కాలు బాగానే నడుస్తున్నాను. అయితే కొద్దిగా ఇబ్బంది ఉంది కానీ అప్పటికి ఉండేటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ అట్లనే నేను లేట్ చేస్తే నా మోకాలు వరకు ఇక్కడికి కాలు తీసేసేటువంటి ఒక పరిస్థితి ఉండే. అది తప్పించిండ్రు, నాకు చాలా మేలు చేశారు. వారిని నేను ఎప్పుడు కూడా మర్చిపోను. హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు పటాన్చెరు నియోజకవర్గం నుంచి భారీగా గులాబీ శ్రేణులు తరలివెళ్లాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో సుమారు 1200 మంది వాహనాలతో నిర్వహించిన ర్యాలీని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉద్యోగ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 2028 ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని గూడెం మహిపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, యువత, విద్యార్థులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు హైదరాబాద్లో సరూర్ నగర్లో యువ సమగ్ర సభకు సంగ్రామ సదస్సును నిర్వహిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్, హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహిస్తూ ఉన్నారు.
ఈ సభకు పటంచెరు నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున యువకులు కార్మికులు తరలి వస్తూ ఉన్నారు. వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ సభను విజయవంతం చేయడానికి మనమందరం తరలి వెళ్ళి సభను విజయవంతం చేసే బాధ్యత మన పైన ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు కార్మికుల విషయంలో కానీ విద్యార్థుల విషయంలో కానీ వారు ఎలక్షన్లో చేసిన వాగ్దానాలన్నీ ఎక్కడియక్కడ పక్కకు పెట్టి వాళ్ళ సొంత స్వార్థాల కోసం రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సభ అనేది ప్రియాంక గాంధీ ఎలక్షన్ పీరియడ్లో వచ్చి ఎక్కడ ప్రామిస్ చేసిందో అక్కడనే మళ్ళీ తిరిగి యువ సమగ్ర సదస్సులు నిర్వహిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ. తప్పకుండా ఈ దెబ్బతోని కాంగ్రెస్ పార్టీ నిద్రలేసి ఉద్యోగాలు కానీ పిల్లలకు రీఎంబర్స్మెంట్ కానీ ఇవన్నీ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో యువకులు కార్మికులు నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున 1,1270 బండ్లు ఇక్కడి నుంచి తరలిస్తూ ఉన్నాం. ఇంచుమించు 5,000 మందిని పటంచెరు నియోజకవర్గం నుంచి తరలిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అందరూ ఈ మండల వారీగా డివిజన్ల వారీగా నాయకుల ఆధ్వర్యంలో దీన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి ఏ ఒక్కరిగిట రింగ్ రోడ్డుకి మన పటంచెరుకి ఇక్కడికి పటంచెరు నుంచి సరాయి నుంచి పోస్ట్ ఆఫీస్ పోలీస్ స్టేషన్ పక్క నుండి మన అక్కడ రింగ్ రోడ్ ORR పైన లైన్ అప్ చేసిన తర్వాత జెండా ఊపిన తర్వాత ఇక్కడ ఆదర్శ్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్ వీళ్ళందరూ కలిసి మీరు మీ ఎంబడి వస్తారు. కాబట్టి మీరందరూ దయచేసి అక్కడ వెళ్ళి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా మీతో మనవి చేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హరే కృష్ణ నామస్మరణతో అంబర్పేటలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర. కుషాయిగూడలో మాంగళ్య గ్రాండ్ ఎగ్జిబిషన్ కు అనసూయ సందడి. జీవో 550 అమలు చేసి మెడికల్ సీట్ల మ్యాట్రిక్స్ సవరించాలి. నల్గొండలో పోక్సో కేసులో పోలీస్ కానిస్టేబుల్ కు అరెస్ట్. బీఆర్ఎస్ మాయమాటలు నమ్మొద్దన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఉచిత విద్య వైద్యంపై విమర్శలు తగవు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.